మీరు అండర్ 50K లో మంచి గేమింగ్ ల్యాప్టాప్ కోసం చూస్తున్నారు అయితే రియల్మీ కోసం రీల్ చివరికి చూడండి. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ ల్యాప్టాప్ తీసుకోవాలని చెప్పి నేనే ఫుల్ క్లారిటీ ఇస్తాను. నేనైతే బాగా రీసెర్చ్ చేసి మీకోసం ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ అండర్ 50K లో తీసుకొచ్చాను అనమాట. దాని పేరు వచ్చేసరికి ఆసిస్ టఫ్ గేమింగ్ NS14 అనమాట. ఈ ల్యాప్టాప్ పర్టికులర్ గా ఎందుకంటే దీని యొక్క ప్రాసెసర్ అండ్ దీని యొక్క గ్రాఫిక్ కార్డ్ బట్టి మిడ్ యూజర్ ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తారో స్టూడెంట్స్ కానీ లేదంటే ఎడిటర్స్ కానీ మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ దీని ప్రాసెసర్ విషయం కాస్త i5 Gen ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఆల్సో దీని యొక్క గ్రాఫిక్ కార్డ్ వస్తే 2015 GFX తో వస్తుంది. అండ్ మోర్ స్టేబుల్ అని చెప్పుకోవాలి. అండ్ బాగా గేమింగ్ ల్యాప్టాప్ లో అందరూ ఇష్యూ ఫేస్ చేసేది హీటింగ్ ఇష్యూ, కానీ దీంట్లో స్టెబిలిటీ కూలింగ్ ఉండడం వల్ల మీకైతే హీట్ ఇష్యూ అంటే అంత ఎక్కువ రాదు. అండ్ దాంతో పాటు దీని బ్యాటరీ లైఫ్ వచ్చే సింగిల్ ఛార్జ్ చేసుకుంటే చాలా మీకు 48 hours నాన్ స్టాప్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ కి. కాకపోతే అండ్ ఆల్సో దీంట్లో 90 watts ఛార్జర్ వస్తుంది. 90 watts ఛార్జర్ సపోర్ట్ ఉంది. సో అంటే హాఫ్ అన్ అవర్ లో మీకు అయితే 50% ల్యాప్టాప్ అయితే ఫుల్ ఛార్జ్ కూడా అయిపోతుంది. ఎంతకన్నా కంఫర్టబుల్ నాకు తెలుసు అంటే స్టూడెంట్స్ కానీ ఎడిటర్స్ కానీ ఇది కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను అనుకున్నది ఏంటంటే ఇది స్టూడెంట్స్ కి అండ్ ఎడిటర్స్ కి చాలా బాగుంటుంది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఏ ల్యాప్టాప్ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. మరి ఎన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.